గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిషేధ భూముల జాబితాను సరిచేయాలని కోరుతూ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్టత సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిషేధిత భూముల జాబితాను సరిచేయాలని కోరుతూ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం సూర్యాపేట పట్టణంలోని ఈనాడు ఆఫీస్, కొత్త బస్టాండ్, ఎస్వి కళాశాల సమీపంలో చేసిన వెంచర్లలో ఎంతో మంది పేదలు భూములు కొన్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ చేసుకోవాలని సూచిస్తే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే వారి భూములు నిషేధిత భూములుగా ఆన్లైన్లో చూపడంతో ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. సొంత డబ్బులు అప్పు చేసి తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం భూములను కొంటే ఇప్పుడు తమ భూములను నిషేధిత భూములుగా ఆన్లైన్లో చూపడంతో ఎంతో మంది కార్యాలయంల చుట్టూ తిరుగుతున్నారని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆన్లైన్లో జరిగిన పొరపాట్లను సవరించి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్ఆర్ఎస్ కోసం ఆఫీసులో సిబ్బందిని పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నె శ్రీనివాసరెడ్డి, సురేందర్ రెడ్డి, దంతాల రాంబాబు, జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్, జిల్లా కోశాధికారి పాలసైదులు, పట్టణ కార్యదర్శి పట్టెట్టి కిరణ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఆకుల మారయ్య గౌడ్, ఐతగాని మల్లయ్య గౌడ్, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పాషా, నిలయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నాతోటి వ్యాపారులకు, మరి జిల్లా అధికారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కొరకు బడ్జెట్ లేదని ప్రజల నుండి ఎల్ఆర్ఎస్ కోసం, డబ్బుల కోసం ఎల్ఆర్ఎస్ అమలు చేయడం జరిగింది. మరి ఎల్ఆర్ఎస్ అమలు చేస్తే సామాన్య ప్రజలు, మరి అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు, తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. మరి ఎక్కడో కోర్టు కేసు ఉంటే, ఎక్కడో పొరంబోకు స్థలం ఉంటే, మరి 20-30 ఏళ్ళ నుంచి వెంచరేసినటువంటి పాస్బుక్, పట్టాలాండ్ ఉన్నటువంటి మరి ప్రజల యొక్క ప్లాట్లు కొనుక్కొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ కడదామని పోతే, ఒకసారి నెంబర్ ప్రైవేటెడ్ అని ఉంటే సూర్యాపేట జిల్లా మొత్తం కూడా ఈనాడు ఆఫీసు, జనగం ఎక్స్ రోడ్డు, అవి కూడా మొత్తం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియా ప్రైవేట్ అని పెట్టడం జరిగింది. ప్రైవేట్ పెట్టడం అంటే ఎల్ఆర్ఎస్కు నిషిద్ధమైనట్టు దాని యొక్క వాదన. మరి ఈయన ప్రజలు వచ్చి ఇక్కడికి వచ్చి అధికారులకు వచ్చి చెప్పుకుంటే మా పరిధిలో లేదు, అది సబ్ రిజిస్టర్ కాడికి పోవాలి, సబ్ రిజిస్టర్ కాడికి పోతే సబ్ రిజిస్టర్ మా పరిధిలో లేదు, ఆర్ఐ కాడికి పోవాలి, ఆ మా పరిధిలో లేదు, అది ఎంఆర్ఓ కాడికి పోవాలి, మరి ఆయన డిఓ కాడికి పోవాలి, ఈ ఇరిగేషన్ కాడికి పోవాలి, మరి జిల్లా కలెక్టర్ కాడికి పోవాలని చెప్తున్నారు. మా ఆస్తులు మేము ప్లాట్లు కొనుక్కుంటే ప్రజలు ఏమంటున్నారు, మా ఆస్తులు మా భూములు మేము కొనుక్కుంటే నీ యొక్క రాజ్యాంగం లేకపోతే భారత రాజ్యాంగంలో నువ్వు ఆపడానికి నీకెక్కడ అక్కని ప్రజలందరూ కూడా లబోదీపం అంటున్నారు. మీ ఆస్తులు డబ్బులు పెట్టి మీకు ప్రజలు కొనుక్కున్నారు, మీ ఆస్తులు ఏమైనా కొనుక్కున్నారా, మీ అధికారులు ఏమైనా సొత్తు ఏమైనా కొనుక్కున్నారా, లేకపోతే రాజ్యాంగంలో ఏమైనా మీకు ఉన్నదా? ప్రైవేట్ పెట్టడం ఒక్కసారి నెంబర్ తప్పుంటే అధికారులు మేలు పెట్టుకోవాలి, ఒక అధికారి నుంచి ఇంకో అధికారికి మేలు పోవాలి. అంతేగాని సామాన్య ప్రజలు ఆయన కాడికి ఈయన కాడికి ఇంతమంది కాడికి పోయి కాళ్ళెరగలే తిరగాలనా? ఒక సినిమాలో, ఠాగూర్ సినిమాలో కనుక వైద్యం కోసం పోతే అక్కడి నుంచి అక్కడికి ఒక సామెత లెక్క ఉన్నది. ప్రజల బాధలు అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నిర్ణయించుకుంటున్నా. తక్షణమే ప్రజలకు న్యాయం జరగాలి. ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక సిబ్బందిని పెట్టాలి. ప్రజలు ఏమైనా అమాయకులా? ప్రజల ఆస్తులు ఏమైనా దోచుకుంటారా? ప్రజలు రక్తం తాగుతారా? ఎక్కడో కాలు ఉంటే ఇక్కడనే కాలు ఉందని డబ్బులు ప్రలోభాలకు గురవుతున్నారు. 4-5 సార్లు తిప్పుతారికే కొద్దిగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమేమంటున్నాం అంటే ఒకటే అంటున్నాం,
ఒక సర్వే నెంబర్ ప్రైవేట్ ఉంటే ఆ సర్వే నెంబర్ వరకే బ్లాక్ చేసుకోండి. అంతేగాని వేలాది ప్లాట్లు, వందలాది ప్లాట్లు మీకు ఎక్కడ హక్కు ఉందని నేను అడుగుతున్నా, ఈ సందర్భంగా అడుగుతున్నా. మీరు తక్షణమే ఒక అధికారి ఇక్కడ లెటర్ పెట్టండి, అధికారి పోయి అది ప్రైవేట్ ఉందా లేదా, లేకుంటే వాడిని బ్లాక్లను తీసేసి ప్రైవేట్ తీసేయండి. అంతేగాని ఇది మా పరిధిలో లేదు, అది వాళ్ళు పెట్టిర్రు వీళ్ళు ఒక్కొక్క కేసు ఉంటే నువ్వు అన్ని సర్వే నెంబర్లు పెడతానికి మీకు హక్కు ఎక్కడిది? ఒకరి ప్రైవేట్ ఆస్తులను జప్తు చేయడం అది కరెక్ట్ కాదు కదా. రెవెన్యూ చట్టపరంగా మీకు ఉన్నటువంటి అధికారులు మీరు వినియోగించుకోండి. ఇక్కడ సూర్యాపేట కమిషనర్ గారికి చెప్తున్నా, ప్లానింగ్ అధికారి గారికి చెప్తున్నా, ఇరిగేషన్ అధికారి గారికి చెప్తున్నా. మేము చాలామంది కూడా మా దృష్టికి మా సూర్యాపేట జిల్లా అసోసియేషన్ కార్యాలయానికి చాలామంది ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలకు ఎల్ఆర్ఎస్ కోసం వస్తే ప్రత్యేక సిబ్బందిని పెట్టి వారికి ఇమీడియట్లీ పరిష్కారం అంటే చూడాలి. అరే రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు బడ్జెట్ తక్కువ ఉంది,